సిటీలో అవెంజర్స్ లేకపోయేసరికి ప్రతి ఒక్కరికి కొమ్ములొచ్చాయన్నమాట. సో, ఆర్మీ వాళ్ళొచ్చేసరికి జనాల పైన పడుతున్నారు. సిటీలో ఉన్న గ్యాంగ్‌స్టర్స్ అందరూ రెచ్చిపోతున్నారన్నమాట. అవెంజర్స్ లేరు కదా అని ఒక్కొక్కరు అనుకోవచ్చు. కానీ అవెంజర్స్ దగ్గర ఒక సీక్రెట్ వాచ్ ఉంది. ఆ సీక్రెట్ వాచ్ ఎక్కడ పెట్టాడో నాకు తెలుసు. సో, టోనీ ఆ సీక్రెట్ వాచ్‌నొచ్చేసరికి తన దగ్గరున్న సీక్రెట్ అండర్ గ్రౌండ్‌లో అయితే పెట్టాడు. ఆ అండర్ గ్రౌండ్‌ని అన్‌లాక్ చేయడానికి దాని యొక్క కోడ్ కూడా నాకు తెలుసన్నమాట. సో, ఆ కోడ్ ఒకసారి నేనైతే టోనీ ఎంటర్ చేసినప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నాను. తనకైతే నాకు తెలీదని అనుకుంటున్నాడనమాట. బట్ నాకు తెలుసు. సో, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే డైరెక్ట్‌గా టోనీ మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళి ఆ అండర్ గ్రౌండ్‌లో ఉన్న సీక్రెట్ కోడ్‌ని అన్‌లాక్ చేసి అక్కడున్న వాచ్‌ని వేసుకున్నట్లయితే మనకి అవెంజర్స్ పవర్స్ వస్తాయి. నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎవ్రీ అవెంజర్ పవర్‌నైతే యూజ్ చేయబోతున్నాను. సో, ప్రతి పవర్ నాలోకైతే రాబోతుంది. నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఎలా ఉంటుందని ఫస్ట్ టైం చేయబోతున్నామనమాట. నిజంగా అది అవుతుందంటారా? సో, వాచ్ అయితే వెళ్లి చూద్దాం అక్కడుందా లేదా అని. సో, నాకైతే కోడ్ తెలుసు. ఎంటర్ చేద్దాం. మొత్తానికి మనమైతే టోనీ మ్యాన్షన్ దగ్గరికైతే వచ్చేసాం. ఇప్పుడు ఎవరెవరైతే సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు అమాయకుల పైన రెచ్చిపోతున్నారో ఈ గ్యాంగ్‌స్టర్స్‌ని ఇంకా అలానే ఆర్మీ వాళ్ళని మనమైతే మొత్తానికి స్మాష్ చేయబోతున్నాం. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆర్మీ వాళ్ళని. ఆర్మీ వాళ్ళు మొత్తం ఆ అధికారమే తీసేసుకున్నారు వాళ్ళ చేతుల్లోకి. సో, ప్రెసిడెంట్ దగ్గర కూడా అధికారం అయితే లేదు. సో, ఇప్పుడు మనమైతే అవెంజర్స్ లేరు అని ఫీల్ అవుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి షాక్ అయితే ఇవ్వబోతున్నాం. ఇదిగోండి టోనీ యొక్క సీక్రెట్ అండర్ గ్రౌండ్ బేస్మెంట్ అయితే ఇందులోనే ఉంటుంది. సో, దీన్నైతే ఇప్పుడు మనం అన్‌లాక్ చేయాలి. దీన్ని అన్‌లాక్ చేయాలంటే దీని యొక్క సీక్రెట్ కోడ్ తెలియాలి. దీని సీక్రెట్ కోడ్ కూడా ఇక్కడైతే ఉండదనమాట. దీన్ని సెపరేట్‌గా టోనీ ఒక ప్లేస్‌లో దాచిపెట్టాడు. బట్ అది నాకు తెలీదనుకుంటున్నాడు. నాకు తెలుసు కదా! మీకు చూపిస్తాను అది ఎక్కడుంటుందో. సో, దాన్ని ఒక్కసారిగా ఎంటర్ చేయగానే మనం డైరెక్ట్‌గా వాచెస్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ఇన్ని సూట్స్ ఉన్నాయి. బట్ ఆ ఒక్క సూట్ కూడా పనిచేయదు. అన్నీ డమ్మీ సూట్సే. సో, అన్నీ కావాలనే పెట్టాడు టోనీ వచ్చేసి. సో, ఇక్కడొచ్చేసరికి దీని లోపల కోడ్ అయితే పెట్టాడు. నేను చూసాను. కోడ్ అయితే తెలుసు కానీ అది ఎక్కడ పెట్టాడని మర్చిపోయాను. ఎందుకంటే అది చూసి నేను చాలా రోజులవుతుంది. చాలా మంత్స్ సారీ చాలా ఇయర్స్ అవుతుంది. ఓహ్! 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 ఇదిగోండి ఇక్కడే. ఇక్కడే పెట్టాడు. సో, ఈ కోడ్‌కొచ్చేసి ఫింగర్ ప్రింట్ అన్‌లాక్ ఉంది. దాంతో పాటు పిన్ కూడా ఉందనమాట. నాకు పిన్ తెలుసు. దీని పిన్ వచ్చేసరికి ఎంటర్ చేయాలి. నేను మర్చిపోయానేంటి కొంపదీసి. గుర్తొచ్చింది. దీని పిన్ అయితే 1, 4, 3, 2 ఎప్పుడు అన్‌లాక్ అవుతుంది. మొత్తానికి నేనైతే పిన్ ఎంటర్ చేశాను. లోపల వాచ్ ఎలా ఉంటుందో చూడబోతున్నాను. ఇంతవరకు నేనైతే అవెంజర్స్ యొక్క సూట్స్ దొంగతనం చేయడానికి ట్రై చేశాను. అదైతే కాలేదు అంత పర్ఫెక్ట్‌గా. బట్ ఒకే ఒక్క వాచ్‌ని మనం దొంగతనం చేసినట్లయితే మొత్తం అవెంజర్స్ సూట్స్ పవర్స్ అన్నీ నాకొచ్చేస్తాయి. ఓరిని! మొత్తానికి ఇది బ్లాస్ట్ అయ్యే ఓపెన్ అయినట్టుగా ఉంది. మొత్తానికైతే ఇది ఓపెన్ అయిపోయింది. ఇదే టోనీ యొక్క సీక్రెట్ అండర్ గ్రౌండ్ బేస్మెంట్. సో, ఈ అండర్ గ్రౌండ్ బేస్మెంట్ సీక్రెట్ అనుకుంటాడు. బట్ నాకు తెలుసని టోనీకి తెలీదు. సో, ఫైనల్లీ మనమైతే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడైతే ఎదురుగా నాకు కనిపిస్తుంది ఏదో తిరుగుతూ. నాకు తెలిసి అదే వాచ్ అనుకుంటా. ఓ ఓ ఓ ఓ ఓ మై గాడ్! ఇదే వాచ్. అరే! కానీ ఇదేంటి? అవెంజర్స్ వాచ్ కదా ఉండాల్సింది. ఇక్కడ బెన్ 10 వాచ్ ఉందేంటబ్బా! నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇది బెన్ 10 వాచా? అవెంజర్స్ వాచా? లోపలైతే అవెంజర్స్ వాచే పెట్టా అన్నాడు. కొంపదీసి టోనీ అందరిని మ్యానిపులేట్ చేయడానికి బెన్ 10 వాచ్‌లా తయారు చేసుంటాడేమో అనిపిస్తుంది. మేబీ అదే అవ్వచ్చు. సో, మనమైతే ఒకసారి పెట్టుకొని ప్రయత్నిద్దాం. అప్పుడు ఏం జరుగుతుందా అనేది మనకే తెలుస్తుంది. సో, ఫైనల్లీ నేనైతే పెట్టేసుకున్నాను. వాచ్ అయితే క్రేజీ ఫిట్ అయింది నాకు. పర్ఫెక్ట్‌గా నా కోసమే తయారు చేసినట్టు అనిపిస్తుంది. చాలా బావుంది. చూడ్డానికైతే బెన్ 10 వాచ్‌లా ఉంది. బెన్ 10 వాచ్‌లా కాదు. ఇది బెన్ 10 వాచే. అరే! ఇది మీకు అంత క్లియర్‌గా కనబడట్లే కదా! సో, నేను వేసుకున్న డ్రెస్ వల్ల మీకు కనబడట్లేదు. సో, క్లియర్‌గా మీకు చూపిస్తాను బయటికి వెళ్ళినాక. సో, అప్పుడు మనం ప్రయత్నిద్దాం. అవెంజర్‌లా మారుతామా లేదో చూద్దాం. ఒక్కసారి మారితే చాలు అందరి పవర్స్‌ని యాక్టివ్ చేసి ఒక్కొక్క పవర్‌తో ఒక్కొక్క గ్యాంగ్‌ని స్మాష్ చేసి పడేయొచ్చు. సో, మొత్తానికి మనమైతే వాచ్‌ని వేసేసుకున్నాం. ఇప్పుడు మీకు క్లియర్‌గా వాచ్ అయితే కనిపిస్తుందనుకుంటా. సో, ఇప్పుడు మనమైతే చేయాల్సిన కార్యక్రమం వచ్చేసి ఆ ఆర్మీని ఇంకా గ్యాంగ్స్‌ని స్మాష్ చేయాలి. ఆర్మీని, గ్యాంగ్స్‌ని ఒక్కొక్క పవర్‌తో ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ట్రీట్ చేయబోతున్నాం. యెల్లో గ్యాంగ్, గ్రీన్ గ్యాంగ్, లాస్ట్ గ్యాంగ్, బలాస్ గ్యాంగ్ ప్రతి ఒక్కరిని స్మాష్ చేయాల్సిన టైం వచ్చింది. లెట్స్ గో! ఓర్ని! అప్పుడే మారిపోయింది.
సో, మనకైతే పవరొచ్చింది. బట్ బెంటన్‌లో ఏమైనా పవరొచ్చిందా? లేకపోతే ఇంకేమైనా పవరొచ్చిందా? నాకర్థం కావట్లేదు. సో, ఒకసారి ట్రై చేద్దాం. నేనైతే యాక్టివ్ చేశాను. బటన్ క్లిక్ చేయగానే యాక్టివ్ అయింది. బట్ ఏం పవరొచ్చిందా అనేది నాకు తెలీదు. సో, ఇక్కడైతే దగ్గరలో ఆర్మీ బేస్‌మెంట్ అయితే ఉంటుంది. ఓరిని గాల్లో వెళ్తున్నాం. చూడ్డానికి థోర్‌లా అయితే వెళ్తున్నాం. సో, నాకు తెలిసి ఇది థోర్ పవర్ అయ్యి ఉంటుందంటారా? బట్ ఇక్కడ నాకు కొన్ని ఇండికేటర్స్ చూపెడుతుంది. ఎనర్జీ అండ్ హెల్త్ అని. ఓహ్! లోగో క్లియర్‌గా మనకు కనిపిస్తుంది. అంటే ఇది సూపర్ మ్యాన్ యొక్క పవర్ అనమాట. సో, ఆర్మీ వాళ్ళు చాలా పవర్‌ఫుల్ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే సూపర్ మ్యాన్ లాంటి పవర్‌ని మనం పెట్టి ఒక్కొక్కడిని స్మాష్ చేస్తుంటే ఉంటుంది. మజా వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఆర్మీ వాళ్ళని మనం శిక్షించాలంటే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి. ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్. ముందుగా వచ్చేసరికి ఆర్మీ జనరల్‌తో నేను వెళ్లి మాట్లాడాలి. ఎందుకంటే ఇదంతా ఆపేయమని మనం ముందుగా మర్యాదగా చెప్పామనుకోండి, వింటే పర్వాలేదు. వినకపోతే అప్పుడు చూడొచ్చు. పైనే ఉండాలి కదా! జనరల్ కనబడట్లేదేంటి? సో, పైనైతే లేనట్టుగా ఉన్నారు. సో, కొంతమంది ఆర్మీ వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళందరూ చెక్ చేస్తున్నారు బైనాక్యులర్స్‌తో. బట్ మనకు కనబడట్లేదనుకుంటా వాళ్ళకి. ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ఎక్కడుంటాడా అని మనం చూడాలి. ఆర్మీ జనరల్ ఎక్కడ ఓహ్! ఇక్కడే ఉన్నాడు. సారీ సార్. సారీ. ఓహ్! గన్ తీశారు. సార్, అది నేను మీతో మాట్లాడడానికి వచ్చాననమాట. ఒక అరే! తోస్తున్నారేంటి సార్? ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలంటే ఇక్కడి నుంచి వెళ్ళు. సార్ బిజీగా ఉన్నారు. నిన్నెవడ్రా లోపల రానిచ్చారు? యూనిఫామ్ ఏదిరా? ఎవడ్రా నువ్వు? ఈడెవడో బయటోళ్ళ ఉన్నాడు సార్. లోపలికి వచ్చాడు. వీడికి ఎంతో ధైర్యం. కుమ్మేయండి వీడిని. వద్దు సార్. నో వైలెన్స్. యాక్చువల్లీ నాకైతే ఎటువంటి వైలెన్స్ నచ్చదు. సో, అందుకే మంచిగా డీల్ చేసుకుందామని వచ్చాను. మీరు కాదు కూడదంటే మాత్రం తర్వాత వేరుంటుంది. అదే ఏం చెప్పాలని వచ్చానంటే, లాస్ ఏంజల్స్‌లో వచ్చేసి ఇప్పుడు మీరు చాలా తప్పులు చేస్తున్నారు. ప్రెసిడెంట్ దగ్గర ఉన్న పవర్స్ కూడా తీసేశారు. మొత్తం మీరే రూల్ చేస్తున్నారు. మీరు చేసే రూల్ ఎవరికీ నచ్చట్లేదు. మంచిగా నేను చెప్పేది వినండి. సో, మీరు మీ పని చేసుకోండి. ప్రెసిడెంట్ గారు తన పని తను చేసుకుంటారు. సో, మీరొచ్చేసి నా మాట విని నార్మల్ అయిపోండి. మీరు ప్రెసిడెంట్‌కి ఇంకా గవర్నమెంట్‌కి సపోర్ట్ చేయండి. ఓకేనా? రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నాకొచ్చి సలహాలు ఇవ్వడానికి వచ్చావా? ఇప్పుడు గవర్నమెంటే మా చేతిలో ఉంది. నువ్వొచ్చి నాకు సలహాలు ఇస్తావా? తొక్క తీస్తా. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి అర్జెంటుగా పోరా. పొమ్మంటున్నానా? పోనీలే అని ప్రాణాలతో వదిలేస్తున్నా. ఏమీ తెలియని అమాయకుల్లా ఉన్నావని. లేకపోతే చీచి చెండాడుతా. ఇప్పటికే టైం వేస్ట్ అవుతుంది. పోరా. అలా చెప్తే వీడెందుకు వింటాడు సార్? గన్తో కాల్ చేస్తే అప్పుడే వింటాడు. ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే వినరు. ఏయ్, నా మీదకి వస్తున్నావేంట్రా? సార్, ఇక నేను అస్సలు వీడిని విడిచిపెట్టను. ఇక నాకు వచ్చే కోపానికి వీడిని ఇప్పుడే కాల్చి పడేస్తా. ఒక్కసారి ఆర్డర్ ఇవ్వండి. ఇప్పుడు అవెంజర్స్ లేరనే కదా మీ ఆటలన్నీ సాగుతున్నాయి. నాకు అర్థమైంది. అవెంజర్స్ అంటే మీకు ఎందుకు భయం? వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ చూసి భయం. అదే పవర్స్ నా దగ్గర ఉంటే తమ్ముళ్ళు మీకు ఎలా ఉంటుందో తెలుసా? చుక్కలు చూపిస్తా. సరేనా? మంచిగా నేను చెప్పేది విని లొంగిపోండి. గవర్నమెంట్ వచ్చేసరికి మామూలుగా ప్రెసిడెంట్ గారికి అప్పచెప్పండి. వీడికి చాలా ఎక్కువ అవుతున్నట్టుగా ఉంది. నాకే సలహాలు ఇస్తున్నాడు. మమ్మల్ని ఎవడ్రా ఆపేది? ఆ అవెంజర్స్ గాళ్ళు కూడా లేరు. వాళ్ళున్నా ఏం చేయలేరు. ఏయ్, ఎంత ధైర్యం రా! ఇదిగో నువ్వు 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 బ్యాలెన్స్ ఉండిపోయావు కదా. ఓ, లోపల కూడా ఉన్నారా? వీళ్ళని క్లియర్ చేద్దాం. ఓరి నాయనా, ఏంటిది? ఈ పవర్ని యూజ్ చేసినప్పుడు నేను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇలా అవుతుందేంటి? సరే, ఒకసారి మనం అయితే బయటికి వెళ్ళి చూద్దాం. బయట సారీ సార్, మిమ్మల్ని విడిచిపెట్టానా? మిమ్మల్ని విడిచిపెట్టకూడదు. అరే, ఒక దెబ్బకే పడిపోయాడు. సరే, ఇప్పుడు ఇక్కడున్న ఆర్మీని మొత్తం మనం డిస్ట్రాయ్ చేయాల్సిన సమయం వచ్చింది. వీళ్ళ మెయిన్ జనరల్ని అయితే పడేసామన్నమాట. బట్ వీళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఇప్పుడు నేను ఊరుకుంటారా? నేను అస్సలు ఊరుకోను. నా దగ్గర ఉన్నది సూపర్ మ్యాన్ పవర్. నేనైతే అస్సలు ఆగే ఛాన్సే లేదు. కమాన్ గాయ్స్, ఒక్కొక్కరితో బంతాట ఆడేసుకుంటా. లెట్స్ గో. ఓకే, గాల్లోకి ఎగిరి భలే పడుతుంది ఒక్కొక్కటి. టుంగ్ 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 సహూర్ యొక్క ప్లేన్స్ అన్నీ వీళ్ళే పెట్టేసుకున్నారు. సో, మొత్తం వాడేసుకుంటున్నారు అనమాట. సో, ఇక్కడ కనబడే ఆర్మీ వాళ్ళు భయపడ్డారా ఏంటి? అందరూ పారిపోయినట్టుగా ఉన్నారు. ఇదిగో వచ్చేసారు బామ్మద్దులు. ఇదిగోరా తీసుకో. అయిపోయింది. ఏమైనా ఉందా స్మాష్? ఇప్పుడు దీనికి కూడా ఇద్దాం. ఓ, ట్యాంకర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. బట్ దానిలో ఉన్నదైతే దొర్లి పడుతున్నారు. ఇంకా రావాలిరా ఒక్కొక్కడు. మర్యాదగా లొంగిపో. అబ్బాబా, ఏమన్నా అరిచావా తమ్ముడు? ఓ, ఎవరో కొడుతున్నారు వెనక నుంచి. ఓ, వెనక దెబ్బలు కొడుతున్నారా? మీరు ఎంత కొట్టినా నాకేం కాదు. సిటీలో అవెంజర్స్ లేరని మీరు రెచ్చిపోయారు కదా. సిటీలో వచ్చేసి అవెంజర్ కంటే పవర్ఫుల్ అయిన ధనుగాడు వచ్చాడ్రా. దమ్ముంటే నన్ను ఆపండ్రా, చూసుకుందాం. ఓకే, ఏమన్నా ఉన్నాయా సూపర్ మ్యాన్ పవర్స్? అయితే కళ్ళ నుంచి వచ్చే నిప్పులైతే మాత్రం ఒక్కొక్కరిని స్మాష్ చేసి పడేస్తుంది.
వీళ్ళు ఎంత కొట్టినా కనీసం నాకేం కావట్లేదు. అంత స్ట్రాంగ్గా ఉంటుందా పవర్ అయితే? సో సూట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో వీళ్ళైతే ఆల్మోస్ట్ మనం ఒక్కొక్కరిని ఆడేసుకున్నాం. ఇంకొంచెం మంది ఉన్నారు. ఓ ఒక్కొక్కరి కళ్ళు కూడా బర్న్ చేసి పడేస్తుంది. ఏమన్నా ఉందా? అద్భుతంగా ఉంది షాట్ అయితే. సరే ఇంకొకరికి ఇద్దామంటారా? ఇగో వీడికి, నీకు కూడా తీసుకో. మొత్తానికి ఆర్మీని అయితే ఫుల్గా డిస్ట్రాయ్ చేసాం. ఇంకొన్ని ప్రాణాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఇంకా నా మాట అయితే వినట్లేదు. సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జరిగేది ఇదే. దట్స్ ఇట్. మొత్తానికి ఆర్మీని అయితే ఫుల్లీ క్రాష్ చేసి పడేసాం అనమాట. సో అందరినీ ఎగరేసుకుని వెళ్ళిపోయాం. ఏక సిటీలో గవర్నమెంట్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. స్టిల్ ఇంకా ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంది అంటే అది గ్యాంగ్స్ దగ్గర మాత్రమే. సిటీలో ఉన్న ప్రతి గ్యాంగ్లు రెచ్చిపోతున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ముందుగా అయితే మనకైతే ఇక్కడ స్ట్రీట్ గ్యాంగ్ అని ఒకటైతే ఉంటుంది. వీళ్ళు కొంచెం ఓవర్ చేస్తున్నారు. మనం ఏదైనా సరే మంచిగా మర్యాదగా చెప్పి డీల్ చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళు కాదు కూడదు అన్నారంటే ఆ తర్వాత ఇంకొక పవర్ వేసి కొడదాం. అన్నా మీరే స్ట్రీట్ గ్యాంగ్ లీడర్లా ఉన్నారే అన్న, మిమ్మల్ని కలవడానికి వచ్చాను. సో ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అన్నతో. అన్న ఫోన్ మాట్లాడుతున్నాడు, కనబడట్లేదా? హే ఇక్కడి నుంచి పోరా. పొమ్మని చెప్తున్నా కదా, ఏం చేస్తున్నావు? అన్నా వీడేదో ఎక్కువ చేస్తున్నట్టుగా ఉన్నాడు, పోరా. పోతున్నా కానీ పోయినట్టుగా పోయి మళ్ళీ తిరిగి వస్తా. ఆల్రెడీ మనమైతే సూపర్ మ్యాన్ పవర్ని వాడేసాం. సో ఇంకా ముందర చాలా పవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక బటన్ క్లిక్ చేద్దాం. ఎవరి పవర్ వస్తుందో చూద్దాం. ఓ మై గాడ్, ఏం జరిగిందిరా? ఎవరి పవర్ ఎంతకిది? మంట మండుతుంది మొహం మొత్తం. నా చేతిలో వచ్చేసరికి చైన్ ఉంది. చైన్ నిండా అగ్గి కూడా ఉంది. బట్ నాకేం కావట్లేదు. అర్థమైపోయింది. ద డేంజరస్ గోస్ట్ రైడర్ యొక్క పవర్ ఇది. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి మనం మాట్లాడదాం. ఇందాక వెళ్ళిపోమన్నారు కదా, ఇప్పుడు మనం గోస్ట్ రైడర్ పవర్తో ఒక్కొక్కరిని కొట్టాల్సిన సమయం వచ్చింది. ఇదే స్ట్రీట్ గ్యాంగ్ అనమాట. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడదాం. అదేంటంటే జానీ ఎస్ పాపా. రే ఆటలు ఆడుకునే వాళ్ళ కనబడుతున్నావా? నువ్వు ఎవరితో? వీడేదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావురా మా బాస్ని? విడిచిపెట్టు. వీడేంటి అగ్గితో వచ్చాడు? ఊరు నాయన వీడికి కాల్సిన ఏం కావట్లేదు. కాపాడండి రే, అటాక్ చెయ్యండి. వీడి పని కూడా అవుట్ అనమాట. ఓ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర గోస్ట్ రైడర్ పవర్స్ ఉన్నాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క పవర్ యూజ్ చేద్దాం. ఫ్లేమ్ థ్రోవర్ అంట ఇది. ఓరి నాయన మొత్తం మంటలు కక్కుతుంది. సో ఈ మంటలు వాళ్ళ దగ్గరికి వెళ్తే కాలి బూడిదైపోతున్నారు. ఏమన్నా ఉందా? సో దీంట్లో చాలా పవర్స్ ఉన్నాయి. ప్రతి పవర్ని యూజ్ చేద్దాం. ఓకే, ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఓ ఇదిగోండి, స్ట్రీట్ గ్యాంగ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ ఫినిష్ చేద్దాం. సో ఈ ఫ్లేమ్ కక్కేదైతే సూపర్ ఉంది. దీంతో ఒక్కొక్కరిని ఎంత దూరం ఉన్నా కాల్ చేయొచ్చు. సో అలానే దీంట్లో బాల్స్ కూడా ఉన్నాయి. సూపర్ గ్రెనేడ్స్ అనుకుంటా. ఒక్కొక్కటి ఇస్తుంటే ఏమైనా పడుతుందా? తుల్లి పడుతున్నారు. ఏమైనా కొట్టినా పర్ఫెక్ట్ షాట్, సూపర్. సో మొత్తానికి వీళ్ళందరినీ మనం అయితే క్లియర్ చేసి పడేసాం. ఇంకా ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? నాకు తెలిసి ఇంకెవరు లేరు. సెకండ్స్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న బైక్ తీయాల్సిన సమయం వచ్చింది. గోస్ట్ రైడర్ అంటే బైక్ లేకుండా ఎలా అవుతుంది చెప్పండి? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది మై డియర్ స్వీటెస్ట్ పర్పుల్ గ్యాంగ్. అదే ఆ బలాస్ గ్యాంగ్. వాళ్ళైతే అస్సలు విడిచిపెట్టను. వాళ్ళు ఇంకా క్రిమినల్స్ అనమాట. నెక్స్ట్ వాళ్ళపైన అటాక్ చేయాలి. ఓకే, మొత్తానికి వాళ్ళ ఏరియా దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక ఈ బండి నాకు సహకరించట్లేదు. బండిని ఇక్కడే పడేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఎవరిలా మారుదాం? సరే ఒకసారి క్లిక్ చేద్దాం. ఓ క్లిక్ చేసిన వెంటనే ఏంటిది, ఫ్లాష్లా మారిపోయానా? నమ్మలేకపోతున్నా తమ్ముడు, ఫ్లాష్లా అయిపోయానంట. సరే ఇప్పుడు మన బల్లాస్ గాళ్ళు ఎక్కడున్నారో చూద్దాం. సో వాళ్ళ యొక్క ఏరియా వచ్చేసి ఇదే అనమాట. లేట్ చేయకుండా మంచిగా మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. మంచిగా మాట్లాడితే వింటారంటారా? ఇదిగోండి బలాస్ గ్యాంగ్ లీడర్ ఇక్కడే ఉన్నాడు. హలో అన్నా, మీతో మాట్లాడడానికి దూరం నుంచి వచ్చాను. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఆగండి అన్నా, ఆగండి అంటుంటే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నా. అరే ఏంటన్నా విసుక్కుంటున్నారు? బలాస్ గ్యాంగ్ లీడర్ కే అడ్డొస్తావా? నా దగ్గరున్న గన్నకి పని చెప్పాల్సిన సమయం వచ్చింది. మర్యాదగా పోరా, ఎక్కువ చేస్తున్నాడు. అది కాదన్నా, ఈ గూండాయిజం రౌడీజం అన్ని మానేయండి అన్నా. ఎందుకంటే మళ్ళీ మీకే ప్రాబ్లం. మళ్ళీ మిమ్మల్ని ఎవరో ఒకరు వేసేస్తారు. అందుకే చెప్తున్నాను, వినండి, మానేయండి అన్నా. ఈ బలాస్ గ్యాంగ్ కే మానేమని చెప్పినంత గొప్పోడు అయిపోయావా?
ఎవడ్రా నువ్వు కర్రోడా? మొదటిసారి చూస్తున్నాను. అవునన్నా, నువ్వు తెల్లగా మెరిసిపోతున్నావు కదా డైమండ్ లాగా. చెప్పేది వినన్నా, నువ్వు వినేటట్టుగా లేవు. అబ్బా, ఏమనంటే మళ్ళీ గన్ తీస్తున్నాడు. బలాస్ గ్యాంగ్ లీడర్ నేను. అబ్బా! గ్యాంగ్ లీడర్కి బోన్స్ ఇరిగినట్టుగా ఉన్నాయి. ఇంకెవరున్నారు? ఓ, వచ్చేసారు, అందరు వచ్చేసారు. అటాక్ చేసుకోండి రా. ఎవరెవరు ఎంత అటాక్ చేసుకుంటారో చేసుకోండి, ఫ్రీగా దొరికేస్తా. కమాన్, కొట్టుకోండి. ఒక్కొక్కడిని స్మాష్ చేసి పడేస్తా. ఎలా ఉంది షాట్? సో వీళ్ళందరినీ, అరే ఇలా అంటే అలా అయిపోయారు. ఇంకా ఉన్నారా? ఇగో నీ మూల దాగున్నాడు. ఏంట్రా ఇక్కడి నుంచి కొడితే నేను కొట్టలేను అనుకుంటున్నావా? ఇదిగో దెబ్బ. ఒకే దెబ్బకి స్టేడియం బయటికి వెళ్ళినట్టు పడినట్టు పడ్డాడు. ఓ, ఏంటిది? కుక్క. ఓ, కుక్క నన్ను కొడుతున్నావేంటి తల్లే? నేను కుక్కల్ని సాధారణంగా ఏమన్ను, కానీ ఇది క్రిమినల్ కుక్కలా ఉంది. నన్ను అబ్బా మొహం మీద కలవడానికి చూస్తుంది. మన దగ్గర పవర్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. అయిపోయింది, ఒక దెబ్బకే సచ్చింది. దీనికి ఎందుకు చెప్పండి ఇంత. ఓకే, మొత్తానికి మనమైతే వీళ్ళని క్లియర్ ఇంకా చేయలేదా? ఇంకెంతమంది ఉన్నారా? ఓ, వీడికైతే డైరెక్ట్గా నేను చైన్ నుంచే కొట్టేశాను. మొత్తానికి నాకు తెలిసి అంతా వ్యానిష్ అయిపోయారు అనుకుంటా. బలాస్ గ్యాంగ్ అన్నారు. అందరినీ సెకండ్స్లో కంప్లీట్ చేసాం. ఎందుకంటే మన దగ్గరున్న పవర్ ఫ్లాష్ పవర్. సో దీన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. సో ఫ్లాష్ పవర్ని కూడా ఉపయోగించేసాం. నెక్స్ట్ మనం ఉపయోగించాల్సిన పవర్ ఎవరిదా అంది చూడాలి. అంతకంటే ముందు నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన గ్యాంగ్ ఎవరంటే ఫ్యామిలీస్ గ్యాంగ్. ఈ ఫ్యామిలీస్ గ్యాంగ్ అంటే ఎవరు అనుకుంటున్నారు? చూపిస్తా. అదే మీ గ్రీన్ గ్యాంగ్ అనమాట. వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో ఇదిగోండి, ఇదే ఏరియా. ఇక్కడే ఉన్నారు చూడండి, గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని. అలానే వీడు కూడా. అన్నా, స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నా, అస్సలు మీరు తాగకూడదన్నా, చాలా డేంజర్. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది. నా హెల్త్ గురించి నువ్వెవడరా చెప్పేది? పోరా ఇక్కడి నుంచి. హే, నా మొహం ముందుకు ఎందుకు వస్తున్నావు? పొమ్మని చెప్తున్నా కదా, పో. నేను మర్యాదగా చెప్తా, తరువాత డైరెక్ట్గా అటాక్ చేస్తా. నా గురించి నీకు తెలీదు. అవునవును, అన్న గురించి తెలియదు నాకు. అన్న చాలా డేంజర్ కదా. అన్నా వద్దన్నా, ఇప్పుడే కదన్నా తీసేసావు. వద్దన్నా, మంచిది కాదన్న. అరే, గన్ తీస్తున్నాడు. వీళ్ళు గ్రీన్ గ్యాంగ్ కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటారు. సో గ్రీన్ కలర్లో ఉండేటోళ్ళకి గ్రీన్ కలర్లో కొడితే చాలా బాగుంటుంది, వైబ్ కూడా సెట్ అవుతుంది అనమాట. సో అన్న, మీకు గ్రీన్ అంటే అంత ఇష్టమా? మీకు తన్నులు తినడం కూడా. వీడైతే గన్ తీస్తున్నాడు మాట్లాడితే. ఇప్పుడు మన దగ్గర ఎటువంటి పవర్ పెట్టుకోలేదు కాబట్టి మర్యాదగా మాట్లాడడానికి ప్రయత్నించాను. బట్ వీడైతే సెట్ కానంటున్నాడు. మేము ఇలానే ఉంటాం అంటున్నాడు అనమాట. మానేమను, వీళ్ళు ఇలానే ఉన్నారంటే ఇలాంటి వాళ్ళని రిమూవ్ చేయడానికి నేను వస్తాను. నా అలాంటి ఒకడు వస్తాడు. తీశాడు, గన్ తీశాడు. ఇక నేను మొదలు పెట్టాను హల్క్ యొక్క అసలైన ఆట. రా తేల్చుకుందాం. అరే, పారిపోతున్నాడు. ఇంతవరకు రెచ్చిపోయావు కదన్నా, ఎక్కడికి వెళ్ళి పడ్డావు? అబ్బా, ఏమన్నా పడిందా షాటు? ఒక దెబ్బకే అయిపోయాడు. ఇంకా వీళ్ళ టీము గ్యాంగు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కడిని విడిచిపెట్టాం, ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఆ పెట్టెతో పారిపోతుంది. ఆ పెట్టెని ఎలా వదులుతాం? ఫైనల్లీ మనమైతే గ్రీన్ కలర్లో ఉన్న అట్రిబ్యూట్స్లోకి చేంజ్ అయిపోయాం. ఒక్కొక్క గ్రీన్ గ్యాంగ్ వాడికి గ్రీన్ కలర్తోనే సమాధానం చెప్తున్నాను. హల్క్ పవర్స్ అయితే మాత్రం క్రేజీ ఉంటాయి. నెంబర్ 1 అనమాట, చాలా స్ట్రాంగెస్ట్ పవర్స్. సో మొత్తానికి మనమైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేస్తాం. ఇగోండి పారిపోతున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారా మీ గ్యాంగ్ మొత్తం? అన్నా వదిలే అన్నా, ఇంకెవరు లేరన్నా. అన్నా విడిచిపెట్టన్నా బాబు. అన్నా వదిలే. వదిలేస్తా. వదిలేయడానికే తీసుకెళ్తున్నాను. నువ్వే కదా ఈ గ్రీన్ గ్యాంగ్ యొక్క లీడరు. ఈ ప్లేస్ నీదే కదా గ్రీన్ గ్యాంగ్. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ పార్టీ పెట్టాను అనుకో, మొత్తం అందరికి బుద్ధి వస్తుంది. ఇంకొకడు వచ్చి జాయిన్ కాడు. సో ఓకే, వీడిని చూసి ఇంకొకడైతే మళ్ళీ జాయిన్ అవ్వడు, ఒక్కొక్కడు భయపడతాడు అనమాట. సో మొత్తానికి గ్రీన్ గ్యాంగ్ ఫినిష్. ఇప్పుడు మనం అయితే ఇంకో ఎల్లో గ్యాంగ్ దగ్గరికి వెళ్ళాలి. ఎల్లో గ్యాంగ్ మంచిది అనుకున్నాను, కానీ అది ఇంకా కిరాతకమైన పనులు చేస్తుంది అనమాట. ఇలాంటి వాళ్ళని ఎలా విడిచిపెడతాను చెప్పండి? చేలో లెట్స్ గో టు ఎల్లో గ్యాంగ్. ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేయగానే, అరే ఏంటిది? బటన్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనమైతే టోనీలా టోనీ కూడా కాదు, డైరెక్ట్గా మనకి సూటే వచ్చేసింది. సో ఐరన్ మ్యాన్ సూట్ వచ్చేసింది. ఐరన్ మ్యాన్ సూట్తో పాటు మనకు పవర్స్ అయితే వచ్చాయి. ఇంతవరకు సూట్స్ అయితే దేనికి రాలేదు, బట్ ఐరన్ మ్యాన్ సూట్ అయితే క్రేజీ ఉంది, నంబర్ 1 ఉందబ్బా. దీని పవర్స్ అని ఇప్పుడు నేను చూడబోతున్నాను. టోనీని ఇప్పటివరకు నేను సూట్ అయితే ఒక్కసారి ఇవ్వలేదు. డైరెక్ట్గా అటాక్. ఓకే, ఒక్కొక్కరికి అటాక్ చేసేసాను. ఇంకా వీళ్ళతో మాట్లాడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, ఎందుకంటే మాటలతో వినేవాళ్ళు అస్సలు కాదనమాట. అందుకే డైరెక్ట్ అటాక్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఎవరు మాటలతో వినరు, ప్రతి ఒక్కరు గొప్ప ఫీల్ అయిపోతారు. అవెంజర్స్ లేరనే కదా ఒక్కొక్కరు ఇలా చేస్తున్నారు.
అవెంజర్స్కి మించి ధనుగాడు ఉన్నాడు. నా పవర్ చూసారంటే ఒక్కొక్కడికి బుర్ర పాడైపోతుంది. సో ఈ ఎల్లో గ్యాంగ్వి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ మనం డిస్ట్రాయ్ చేయబోతున్నాం. ప్రతి దాన్ని ఒక్కటి కూడా విడిచిపెట్టాం. ఇగోండి పైనుంచి కొడుతున్నాడు గుండుగాడు. అయిపోయాడు. అరే మిస్ అయిందా? మిస్ అవుతుందేంటి? అయిపోయాడు. సో మొత్తానికి ఇంకా ఉన్నారా? ఇంకెంతమంది ఉన్నారా? నేను వేసిన 2 బాంబులకి అందరూ పోయారనుకున్నాను. సో ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. ఈ ఎల్లో గ్యాంగ్ ఏరియాని కూడా తగలబెట్టేసాం. ఇంకొంతమంది ఎనిమిస్ ఉన్నారు. అదిగోండి కనబడుతున్నాయి. వీళ్ళు ఎక్కడికి పారిపోతారు? ఒకటి అవుట్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నారు. వీళ్ళు అవుట్. ఇంకెవరన్నా ఉన్నారా? ఇటు సైడ్ ఎవరో పరిగెత్తినట్టు చూసానే. లేదు ఎవరు లేరు. సో ఇంకొక్కడు ఉన్నాడు ఫైనల్. సో ఫైనల్లీ మనకి వీడు కూడా దొరికేశాడు. గన్ను తీస్తావరా? నాపై గన్ తీస్తావా? ఇదిగో వెళ్ళు, నీ ప్లేస్లో వెళ్ళి హ్యాపీగా పడుకో. ఓకే, ఇక మనడైతే లైఫ్ టైం హ్యాపీగా పడుకుంటాడు. మొత్తానికి ఎల్లో గ్యాంగ్ని కూడా స్మాష్ చేసి పడేశాడు ఈ టోనీ. ఇదేంటి ఇప్పుడైతే మనం క్లిక్ చేయగానే ద డేంజరస్ బ్యాట్ మ్యాన్లా మారిపోయాం. క్రేజీ మ్యాన్. మనకైతే రెక్కలు వచ్చాయి. రెక్కలతో ఎగురుకుంటూ పోతున్నాం. బ్యాట్ మ్యాన్ కొట్టే స్టైలు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. నెంబర్ 1 ఉంటుంది షార్ట్స్ అయితే మాత్రం. సో చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ మన టార్గెట్ వీళ్ళే, లాస్ట్ గ్యాంగ్. వీళ్ళని మీరు తోపులు అనుకుంటున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఊరికనే రెచ్చిపోయి ఒక్కొక్కరిని కొట్టి చంపుతున్నారు. ఇప్పుడు చంపడం అంటే ఎలా ఉంటుందో మనం చూపిద్దాం. ఇదిగో బ్యాట్ మ్యాన్ యొక్క దెబ్బ. ఇంకెవరన్నా ఉన్నారా? ఇక్కడ ఇంకోడు ఉన్నాడు. ఒక్కొక్కరు దాగోనే కొడతారా? బయటికి రండి. సో వాళ్ళు ఎంత కొట్టినా మనకైతే ఒక్క షాట్ కూడా తగలదు. వీళ్ళకి కూడా నాకు మంచిగా చెప్పడం ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే చెప్తే వినేటోళ్ళు కాదు కదా వీళ్ళు. సో అందుకే డైరెక్ట్గా స్మాష్ చేసి పడేద్దాం. ఓకే డన్. ఇంకా ఇందులో నుంచి కొడుతున్నారు చూడండి. అయిపోయింది. ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా తమ్ముళ్ళు? ఒక్కరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు ఆతిథ్యం తీసుకోవడానికి. నేనైతే వదులుతానా? అందరికీ స్పెషల్ ట్రీట్మెంటే ఇస్తాను. ఈ గుండుగాళ్ళు నా పైన అటాక్ చేస్తారా మీరు? అయిపోయింది. మొత్తానికి మనమైతే బ్యాట్ మ్యాన్ దెబ్బలతో ఒక్కొక్కడికి చుక్కలు చూపించాం. ఇంకా ఉన్నావా? ఇంకా కొట్టడానికి ఎలా చూస్తారా మీరు? సో ఫైనల్లీ మనమైతే లాస్ట్ గ్యాంగ్ వాళ్ళందరినీ ఫినిష్ చేసాం. సో మనకున్న టార్గెట్స్ ఎల్లో గ్యాంగ్, గ్రీన్ గ్యాంగ్, పర్పుల్ గ్యాంగ్ అండ్ ఈ లాస్ట్ ఎంసీ గ్యాంగ్, దాంతోపాటు మిలిటరీ అన్నిటినీ మనమైతే స్మాష్ చేసాం. సో సిటీలో అవెంజర్స్ లేకపోయినా ఒక బెస్ట్ అవెంజర్లా మనమైతే పనిచేస్తాం అన్ని పవర్స్తోని. ఇంకా ఇంకొన్ని పవర్స్ అయితే ఉండిపోయాయి, బట్ ఇంకా దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న పవర్స్నే మంచిగా వాడుకున్న ఒక్కొక్కరిని చిత కొట్టేసాం అనమాట. సో ఫైనల్లీ ఇంకా మనం ఈ వాచ్ పెట్టాల్సిన సమయం అయితే వచ్చింది. సో అందుకే టోనీ మ్యాన్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎందుకంటే ఈ వాచ్కి మనకి ఇక సంబంధం లేదు. సో మనకి అవసరానికి ఉపయోగపడింది, మన అవసరం తీరిపోయింది. లాస్ ఏంటస్ ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఇక మనం ఏం చేసుకుంటాం ఈ వాచ్ని? సో ఎక్కడుందో అక్కడ పెట్టేద్దాం, మళ్ళీ లాక్ చేసేద్దాం. సో ఫైనల్లీ మనమైతే అండర్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో నాకైతే ఏమాత్రం పెట్టబుద్ధి కావట్లేదు. ఎందుకంటే అన్ని పవర్స్ వస్తే ఎలా వదులుకుంటాం చెప్పండి? నో ఛాన్స్ కదా. కానీ మన దగ్గర ఇలాంటి వాచ్ ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడి కన్ను మన పైన ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళకి దొరికినట్లయితే మన పని అయిపోతుంది. సో అందుకే నేనైతే ఈ వాచ్ని ఆ ప్లేస్లో పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఓకే, దీని యొక్క కోడ్ని అయితే మనం ఎంటర్ చేద్దాం. సో దీని కోడ్ నేను మర్చిపోయాను. గుర్తుంది. సో ఎంటర్ చేసేద్దాం. ఇంకా మనం చూడాల్సిందైతే ఏం లేదు. మొత్తానికి అదైతే ఓపెన్ అయిపోయి ఉంటుంది. సో ఎస్, ఫైనల్లీ ఓపెన్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు డైరెక్ట్గా మనమైతే ఈ అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళి మన పనులన్నీ కానిద్దాం. సో మన పనులంటే ఇంకేముంటుంది, మనం అయితే మన పవర్స్ అన్ని వదులుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. సో చూద్దాం. వాచ్ అయితే ఇక్కడ పెట్టేసి మళ్ళీ లాక్ అయితే చేయాల్సి ఉంటుంది. టోనీకి ఎటువంటి ఐడియా రాకూడదు. మన మీద కనుక ఏమాత్రమైనా డౌట్ వచ్చిందనుకోండి, తర్వాత వాచ్ ఇక్కడ పెట్టడు. అప్పుడు ఖచ్చితంగా సమయానికి మనకు ఉపయోగపడదు. సరే, మొత్తానికైతే వచ్చాం కదా. ఇంకా సోదంతా పక్కన పెట్టేసి లేట్ చేయకుండా ఈ వాచ్ని అయితే తీసేద్దాం. ఓ మై గాడ్. ఓకే, మొత్తానికి వాచ్ తీసాను. వాచ్ అయితే ఈ ప్లేస్లో పెట్టేశాను. సో ఎటువంటి దుష్టుల చేతికైతే నువ్వు చిక్కకమ్మా చెప్తున్నాను. సో మనమైతే బయట ఉన్న కోడ్కి ఇంకొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెడదాం. సో తర్వాత టోనీ వచ్చాడు కదా అనుకోండి, టోనీకే అర్థమవుతుంది. సో గైస్, ఇదనమాట ఈరోజు వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనమైతే అన్ని అవెంజర్స్ యొక్క పవర్స్ని అయితే ఉపయోగించాం. అందరివి ఉపయోగించలేదు, బట్ మనం చేయాల్సిన టాస్కుల్లో ప్రతి టాస్క్కి ఒక్కొక్క పవర్ అయితే ఉపయోగించాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మన కొత్త ఛానల్, మీకు తెలుసో తెలీదో చూసారా? కింద సబ్స్క్రైబ్ అని కనబడుతుంది. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీకైతే నాన్ స్టాప్గా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇంకా దీంట్లో కూడా డైలీ మనమైతే వీడియోస్ పెడదాం. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ గాయ్స్, బాయ్.
పరశురాముడు